ప్రదీప్ ప్రధానంగా లాంగ్ టైం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా రెగ్యులర్ గా అటెన్షన్ డైవర్షన్ స్ట్రాటజీనే వాడుకుంటూ వస్తుంది ప్రభుత్వం అనేది ప్రజలకు కూడా చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఒక అంశాన్ని మాట్లాడుతున్నారంటే దేన్ని కవర్ చేయడానికి ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది అనేది ప్రజలు ఆలోచించే స్థాయికి, రియలైజ్ అయ్యే స్థాయికి వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఉంది. ఇప్పుడు ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడకుండా, ప్రస్తావించకుండా ఒక అటెన్షన్ డైవర్షన్ నుంచి రీసెంట్ గా ఈ బెదిరింపులకు దిగడం అనేది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అవమానకరంగా మాట్లాడడం అనేది అలవాటుగా మార్చుకుంది. ఇప్పుడు కొత్తగా ఈ స్ట్రాటజీని ఫాలో చేస్తుంది కాంగ్రెస్ అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. రిపీటెడ్ గా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పాలన మీద దృష్టి పెట్టడం కంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పైన, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలపైన విమర్శలు చేస్తూ పాలిటిక్స్ని అయితే డైవర్షన్ పాలిటిక్స్గా మార్చారు. వైపు ప్రజాపాలన, ప్రజలకు మేము మేలు చేస్తాం, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇంటింటా సౌభాగ్యం ఉంటుందని చెప్పి ఎన్నికలకు ముందు అయితే చెప్పారు. కేవలం ఇప్పుడు ఈ ప్రజాపాలన పక్కన పెట్టి కేవలం అయితే డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపు రాజకీయాల వైపే ప్రధానంగా రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతా ఉన్నారు. ఎక్కువగా చిట్ చాట్లు చేస్తూ, లీకులు ఇస్తూ ఈ ఇష్యూస్ని అయితే డైవర్ట్ చేస్తూ ప్రజల్ని ఇప్పటి వరకు 15 నెలల కాలంలో పాలన కంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ నేతల పైన, గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని చెప్పి కమిషన్లు వేసి దాన్ని కొంత డ్రాగన్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇష్యూస్ను అడ్రస్ చేయాలి, ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు చేయాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రమాణాలు చేశారు. కానీ పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు న్యాయం జరిగేలా ముందుకు పోవడం లేదు. ఎక్కడికక్కడ కోతలు విధిస్తూ చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తాజాగా రైతు భరోసా కూడా ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు ఇచ్చామని చెప్తున్నారు. మరి 200 కోట్లు నిన్న వేశారు. అది 4 ఎకరాల వరకు వేస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలం 5 ఎకరాల వరకు రైతులకు పెట్టుబడి సాయం అందించి చేతులు ఎత్తేసే యోచనలో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నట్లుగానైతే ప్రధానంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా అటు రైతు అయితే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయం కావచ్చు, మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు కావచ్చు, అటు అయితే ఇప్పటికైతే గ్యాస్కి సంబంధించినటువంటి సబ్సిడీ ఇవ్వడం లేదు, కరెంటు సంబంధించినటువంటి సబ్సిడీ ఇవ్వడం, కేవలం ఒక ఫ్రీ బస్సు అయితే నడుపుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆ రకమైనటువంటి విమర్శలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తుండడం, మరోవైపు ఆ పాలన అనుభవం లేకపోవడం, లేక మరొక అంశం కానీ మొత్తం హైడ్రా, మూసీ వ్యవహారాలతో పూర్తి స్థాయిలో పరిపాలన దెబ్బతిన్నది. ప్రజలు అయితే రేవంత్ రెడ్డి పాలన పట్ల విసుకెత్తిపోయారన్నటువంటి విమర్శలు, ఆరోపణలు ప్రధానంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఈ గత ప్రభుత్వం పేరుతో కాలం వెల్లబూసే కంటే ఈ పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు చేయాల్సింది చేయాలన్నటువంటి మాట ప్రధానంగా వినిపిస్తుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో కూడా బీఆర్ఎస్ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇంకెంతకాలం బీఆర్ఎస్ను తిడుతూ కాలం వెళ్ళబూస్తారని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇప్పటికైనా ఈ గత పాలన పేరుతో టైంపాస్ చేయకుండా పరిపాలనపై దృష్టి పెట్టాలనేటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. రైట్ ప్రదీప్, అంటే కమిషన్ల వ్యవహారం అనేది ఎంత సీరియస్ గా ఉంటుంది, ప్రజలు ఎంత సీరియస్ గా తీసుకుంటారు, అధికారానికి ముప్పొచ్చే విధంగా ఎట్లా ఉంటుంది కమిషన్స్ వ్యవహారం అనేది చాలా క్లియర్ గా తెలిసినప్పటికీ కూడా ఇంత బాహాటంగా ఇంకా స్టిల్ దీన్ని సరిదిద్దుతామనే విధంగా కాకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ముప్పుగా పరిణమించబోతోందని భావించాలి? మొత్తానికైతే ఇప్పటికైనా కొంత ప్రజలకు చెప్పిన మాటలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు సంబంధించి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ప్రభుత్వానికి ఏది ప్రయారిటీనో ఆ ప్రయారిటీ అంశాన్ని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చాలా మంది చిన్న చితక కాంట్రాక్టర్లు అయితే సఫర్ అవుతున్నారు. కొద్దిమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్థిక భారం, చాలా మంది ఇంట్లో గోల్డ్ పెట్టి అప్పులు తెచ్చి పనులు చేసినటువంటి పరిస్థితి. కానీ ఏండ్లకేండ్లు అవుతుంది వీళ్ళు వచ్చిన కాలం నుంచి ఇప్పటి వరకు చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రధానంగా చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు ఇస్తే ఇటువంటి సమస్య ఉండదు. మరోవైపు ఈ అంశాలతో పాటుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడం పట్ల తీవ్ర విమర్శలు అయితే క్షేత్రస్థాయిలో ఉంది. ఈ ప్రభావం వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలపై కూడా పడేటువంటి ఆస్కారం ఉందని మాత్రం కాంగ్రెస్ వర్గాలు కొంత భయాందోళనలో ఉన్నటువంటి వాస్తవం.